బాబాకి అన్నం ఎత్తుకోబోతున్నా చూడు ఎయిర్పోర్ట్కి. ముసలి పెట్టించింది ఎంత. రంజాన్ కదా, రంజాన్ కాబట్టి ఒక్క బుద్ధులు ఉంటారు కాబట్టి తినకూడదు కదా, నమాజ్ అయిపోయినా తినాలి, అందుకని పెట్టించేసింది. అడుగుదాం, ఇంకేమైనా ఉన్నాయేమో అడుగుదాం, ఒకసారి అడిగితే చేల్చిపోతుంది. ఇప్పుడే స్టార్ట్ చేసిన బండి, పోతున్నా ఎయిర్పోర్ట్కి అన్నం ఇచ్చేదానికి. ఎయిర్పోర్ట్లో పనిచేసేది బాబా, అందుకని ఆ ఎయిర్పోర్ట్కి పోతా ఉన్నా. ఇప్పుడే బయలుదేరిన ఇంటి దగ్గర నుంచి పోతా ఉన్నా. టైం ఎంత అయింది? 5:30 కరెక్ట్గా. దగ్గరే, ఎంతసేపు ఒక 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, దగ్గరే కదా, మళ్ళీ అంత దూరం ఏం లేదు. ఎండగా చంద్రబాబోయ్, దాంట్లో కొడుతుంది కరెక్ట్గా ఎండ. రెడీ అవుతున్నారు, స్నానం గినం చేసి నమాజ్ పోయి నమాజ్ చేసుకొని నమాజ్ చదువుకున్న తర్వాత కూర్చుంటారు తినేదానికి. వీడియో ఊగుతుంది కాబట్టి అది స్టాండ్ ఫోన్ ఇది, అది మొన్న తీసుకునే మధ్య ఆ స్టాండ్ ఒకటే మనం ఊగుతుంది. ఎందుకు ఊగుతుందో అర్థం కావడం లేదు. మొన్నే కొత్తది తీసుకునింది, మార్చాలి దాన్ని. ఒకటే ఊగుతుంది, వీడియో తీసేదాన్ని, వీడియో తీసేటప్పుడు ఊగుతుంది ఓని. చూడ మీకు అనిపిస్తా ఉంటుంది చూడు, ఊగుతున్నట్టు. బాబోయ్, బండి తోలితే భయం పుడుతుంది. స్పీడ్ తోలుతారు బండి, చిన్నగా తోలరు. పోతా ఉన్నా, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. ఈ రోడ్ అయిపోయిన తర్వాత ఒకటి వస్తుంది, ఇప్పుడు రౌండ్ అబౌట్ వస్తుంది. రౌండ్ అబౌట్ తర్వాత లెఫ్ట్ తీసుకున్నామంటే 40వ నెంబర్ ఎక్కేస్తాం. మాత్రం జాగ్రత్తగా పోవాలి రౌండ్ అబౌట్, ఎందుకంటే సర్రం దూరేచ్చారు అట్లా ఓని. ఏం ఇబ్బంది లేదు కానీ ఏదో బైక్లో వాళ్ళే పాపం డెలివరీ ఇచ్చారు, బైక్ డెలివరీ ఇచ్చేవాళ్ళే సగం దూరతారు. ఆ పక్క ఈ పక్క కార్లు ఉంటాయి, చూసుకోరు, దూరిపోతూ ఉంటారా పాపం. మొన్న ఈ మధ్య అయితే దాని గ్రౌండ్ అప్పుడు పైకి ఎక్కేసింది ఒక బండి చూడా. ఖచ్చితంగా సిగ్నల్ వేయాలి, సిగ్నల్ లేకుండా ఉంటే చాలా మందే తప్పని అంటారు. ఖచ్చితంగా మనం సిగ్నల్ వేసుకునే పోవాలి ఎప్పుడైనా సరే. సీట్ బెల్ట్, కానీ సీట్ బెల్ట్ వేసుకుంటే నాకు ఎందుకు కట్టేసినట్టు ఉంటుంది, బండి దోళ్ళను బుద్ధి పుట్టదు. కానీ తప్పదు కదా, పెట్టుకోవాలా. ఏం చేస్తాం, పోతా ఉన్నా. దగ్గరే లేపినా పోవచ్చులే, కానీ ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో. అందరూ వెళ్ళకపోయే టైం కదా, ట్రాఫిక్ మేబీ ఉండొచ్చు. వచ్చేసాం, హైవే దగ్గరకు వచ్చేసాం. హైవే ఎక్కినామంటే ఇంక వెళ్ళిపోయినట్టు ఆటోమేటిక్గా. కంట్లో పడుతుంది కరెక్ట్గా సూర్యుడు వచ్చి. 120 దాటినా అనుకో స్పీడ్గానా ఎత్తుకుంటుంది అట్నే కెమెరా. గొంతు నొప్పి తగ్గల, అసలు ఏం చేయాలి ఏం అర్థం కావడం లే. టాబ్లెట్స్ వేసుకున్నా, ఏం వేసుకున్నా తగ్గల. ఇదేదో అంటారు కదా, ఊరికి గొంతు నొప్పి వచ్చేస్తుంది, అప్పుడు నిమిషానికి వచ్చేస్తుంది గొంతు నొప్పి. నాకెందుకో మరి. ఇక 40 ఎక్కేసిన చూడ, బండ్లు ఎండిపోతున్నాయి చూడ, సీమలు పోయినట్టు సీమలు.
మాదిరిగా ఎట్ట పోయే బండ్లు అట్ట పోయాం అనుకో, ఏ లైన్లో పోయే లైన్లో. మన ఇంట్లో ఇండియాలో అయితే సింగిల్ లైన్, అన్ని వన్ వే ఉంటుంది కాబట్టి ఇబ్బంది. ఇదైతే 4 వే 5 వే ఉంటుంది, ఇబ్బంది ఏముండదు. ఎట్ట పోయే బండి అట్ట పోతూ ఉంటుంది, ఏ టెన్షన్ లే. ఈ రోడ్లో ఓన్లీ లారీలే పోతాయి, ఎక్కువ లారీలు పర్మిషన్. ఎందుకంటే ఇది డైరెక్ట్ నుంచి 7 నెంబర్ నుంచి 6 నెంబర్కి పోతుంది డైరెక్ట్ ఈ నుంచి చివరికి పోతుంది ఈ లైన్, ఈ రోడ్డు. 7 నెంబర్ కదా, డైరెక్ట్ పోయి 6 నెంబర్లో కలుసుకుంటుంది. ఇక్కడ లారీలు పోతా ఉన్నాయి ఓని. ఎండ మాత్రం కంట్లో పడుతుంది బాగా. గొంతు నొప్పి ఏం చేయాలా, గొంతు అట్నే పగిలిపోతున్నది అట్నే. ఇక్కడ పోయేవాడు పానిచ్చేవాడు పానీయాడు. బాబా ఫోన్ చేసినాడు, అందుకే కట్ అయిపోయింది. ఎక్కడొచ్చినావు అంటున్నాడు. ఇప్పుడే బయలుదేరింది. ఎంత మహా అంటే 10 నిమిషాలు అయింది, 7 నిమిషాలు అయింది. అప్పుడే ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నావు ఏడొచ్చినావు. ఇంకా అలాంటప్పుడు చూడు ఏం చేయాలి. ఇంకా ఇప్పుడే బయలుదేరినారు, కాసేపు అర్థం చేసుకోరు. ఒకవేళ ట్రాఫిక్ ఉంటుందేమో అని. ఇప్పుడే బయలుదేరింది. మళ్ళీ 120 పోతే మళ్ళీ కెమెరాలు కొడతాయి, అదొక భయం. అర్థం చేసుకోరు. ఏం చేయాలా చూడు, అప్పుడే అరుస్తుంది. 120 పోతే అరుస్తుంది. వాళ్ళకి ఏమి ఆడ కూర్చొని చెప్తారు ఏమైనా, మనం చేసేవాళ్ళం, మనం చేయాల్సి వస్తాం సావాలా. కెమెరాలు కొడితే మనల్ని ఎదురుతారు, ఏదన్నా పోయినా మనల్ని ఎదురుతారు. ఏం చేయాలా, తప్పదు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి చేస్తానే కానీ వీళ్ళు కొంచెం కూడా ఇది లేదు. వచ్చారు లేట్ అడిగిపోతారని అర్థం లే. ఫోన్ల మీద ఫోన్లు కొడతారు. అప్పుడే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏడున్నావు, ఏం చేస్తున్నావు. ఏం చేయలేము. మన మంచితనం పోతే మనకే చెడ్డ వస్తుంది అన్నట్టు, దానికి ఎవరేం చేయలేరు. స్టాండ్ ఉన్నది కాబట్టి పర్లేదు, వీడియో తీసుకునేదానికి అదే రికార్డింగ్ దానికి తగిలిచ్చేసి అదే వెళ్ళిపోతూ ఉంటుంది. అదే మామూలుగా చేయి పట్టుకోవాలంటే ఎవడు పట్టుకుంటారు. చేయి పట్టుకునేది ఒక బండి తోలాలా, ఒక చేతితో పట్టుకోవాలా, ఇబ్బంది. ఆల్మోస్ట్ వచ్చేసినట్టు సగం దూరం. ఇంకొంచెం రైట్కి కొంచెం ముందుకు పోతేనే 55 నెంబర్ ఎక్కినామంటే వచ్చేసా ఎయిర్పోర్ట్. ఏం చేయాలబ్బా, సూర్యుడు మాత్రం పడుతున్నాడు, కంట్లో టక్కన పడుతున్నాడు. సరే రోడ్లు ఎక్కడ దాటుకుందాం. ఆయన బస్సు పోతున్నారు బాబోయ్. బస్సు అయినా 3 రోజులు పడుతుంది. ఇంకా ఏం కనిపించాల వీడియో అసలు, నల్లగా వచ్చేస్తుంది. ఇప్పుడు కనబడుతుంది అది బస్సు అట్ట వచ్చేసింది. అంతే లేనా, రైట్ తీసేసుకుంటే ఇంకా అయిపోయినట్టు వచ్చినట్టు. స్పీడ్ పోవాలంటే భయం. ఒకసారి కారులో పెట్టి కెమెరా పెట్టేస్తారు. కార్ సైడ్ ఆగి ఉంటుంది. మనం ఏమనుకుంటుంది, ఏమన్నా కారు అనుకుంటాం, దాంట్లో కెమెరా ఉంటుంది. కొట్టో మీద అనాలి. అప్పుడు వచ్చేసినాం, రైట్ తీసుకున్నాము. రైట్ తీసుకొని ఇంకా వెళ్ళిపోయాం. ఇంకా ఈ నుంచి అంచేపు దగ్గర లేదు, ఎందుకన్నా వెళ్ళిపోవచ్చు. ఇంకా పడదు కంట్లో సూర్యుడు పడదు. ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసినట్టు దగ్గరికి, ఎయిర్పోర్ట్కి. జాగ్రత్తగా తోలాలి, ఎందుకంటే పికప్ బండ్లు ఊరికట్ అంటే సర్రని వెళ్ళిపోతాయి బండ్లు. స్పీడ్ బాగుంటాయి, బండ్లు బాగుంటాయి. మనకి క్లచ్ చేసుకోవాలి, గేర్ వేసుకోవాలి. అట్లా ఇది ఆటోమేటిక్ బండి కాబట్టి ఎంత స్పీడ్గా ఉంటుంది అంత స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. మనం జాగ్రత్తగా తోలాలి. లేదంటేనా ఒకసారి అంటే నేను తోలుతా, ఫోన్ వచ్చింది, అందులో ఫోన్ చూసుకుంటా ఆయన సిగ్నల్ దగ్గర అటన్నీ తగిలేసింది బండి. ఎట్లా దేవుడి ధరమైనా ఏమి కాల. అదేదన్నా అయిండుంటే ఇంకేమి లే.
వాళ్ళని ఏం మాట్లాడినా ఆ మాట అనిపించుకోవాలి వాళ్ళ దగ్గర. వాడి కెమెరా ఉండదు, ఇంకా మళ్ళీ స్పీడ్ తగ్గియాలి. ఏమాత్రం స్పీడ్ పోయినామంటే ఇంక అంతే గుళ్ళు అయిపోతాం. అప్పుడే మెసేజ్ పోతుంది బాబాకు, కెమెరా తగిలింది, ఏ ఆడ తగిలినావు, ఎందుకు అంత స్పీడ్ వచ్చినావు నువ్వు అని అంటాడు. ఫోన్ చేసి ఇప్పుడు ఏమంటాడు, నువ్వు ఏంటావు, ఎన్ని గంటలకు వచ్చావు, ఎన్ని ఆడొచ్చినావు అని అంటాడు. అది చూసుకోవాలా, ఇది చూసుకోవాలి. ఎవడు ముందు ఇది అంటారు కదా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా, దెబ్బ వచ్చి ఆకు ఆకులు అంటాం వేయడం మనం. ఫ్లైట్ లేసింది చూడు, ఫ్లైట్ లేసింది చూడయ్యా, ఫ్లైట్ లేసింది చూడ, ఫ్లైట్ కోసం చూడ. అప్పుడే మీకు అర్థమైపోతుంది, వీడియో ఆగిపోతుంది. మళ్ళీ ఫోన్ చేస్తాడండి, మళ్ళీ ఫోన్ చేసినాడు. రెండు మాటలు వచ్చేసినట్టే తక్కువ అప్పటికే. ఎక్కడొస్తున్నావు అని అన్నాడు. బ్రిడ్జ్ మీద వచ్చినా బాబా అని చెప్పిన. సరే రా ఫాస్ట్గా అన్నాడు. వచ్చినా బాబా అని త్వరగా రా ఫాస్ట్. ఓకే. అప్పుడు మళ్ళీ ఏమనిపించింది, 120 స్పీడ్ పోయేదల్లా ముళ్ళు టింగ్ 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 నిలబడింది. అప్పుడు ఏం మాటలు లే జీజీసో అంటాడేమనుకున్నా. ఎట్టా ఏమల్లా ఎందుకంటాడు, 5 మాటలు ఫోన్ చేసింది ఓడే కదా, మనం ఏం చేస్తాం బాధ్యులు మామా. అయితే వచ్చాడు 170 వచ్చాడు, మనం ఏడొచ్చాం 170. ఏడే మన అల్జీరా ఎయిర్వేస్ కార్గో పోయేది ఎట్లే, మన ఇంటికి కార్గో వేస్తాం కదా, ఇట్లా కార్గో పోతుంది. టెర్మినల్ 5 టెర్మినల్ 4 ఇది 4 5 4 4 ఇట్లా పోవాలా రైట్కి. మనం స్ట్రైట్ పోవాలా, ఉండేది స్ట్రైట్ ఉంటాడు. బాగా గొంతు భయంకరంగా నొప్పి వచ్చేస్తుంది, నా వల్ల కావడంలే. మీతో మాట్లాడుతా వచ్చేసిన, అసలు అనిపించలే, వచ్చినట్టే అనిపించలే నాకైతే. ఇది కువైట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్, ఇటు పోవాలా.
కోయిట్ ఐలాండ్స్ పోవాలంటే రైట్కి పోవాలి ఈ నుంచి. బండ్లను ఆగుంటారు ఏడ, ఎందుకంటే ఆడిపోతే పార్కింగ్ లేడో 10 నిమిషాలు 20 నిమిషాలు వెయిట్ చేయాలంటే వెయిట్ చేస్తారు. ఎందుకు సైడ్ ఆడిపోతే మళ్ళీ పార్కింగ్లో పెట్టి మళ్ళీ డబ్బులు వేస్ట్ అడుగుతారని అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటారు 10 నిమిషాలు 5 నిమిషాలని. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినాయి ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయిపోయినాం. బాగుందా ఎట్టో ఒకటి చిన్నగా వచ్చేసినాము. ట్రాఫిక్ లేదు, అట్లా ట్రాఫిక్ ఉంటే మళ్ళీ 100 మాటలు ఫోన్ చేస్తాడు. ఎయిర్పోర్ట్ ఇది. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం రోయ్ బాబోయ్. ఫోన్ చేస్తా బాబా వచ్చేసినాను. ఆడ గేట్ తీయాలంటే ఖచ్చితంగా మనం ఫోన్ చేయాలి. గేట్ మనిషి వచ్చి తీస్తాడు. బాబా అసిస్టెంట్ ఉంటాడు. అసిస్టెంట్ ఎవరో మనకు తెలియదు. ఆయన ఉంటాడు, బంగ్లాదేశ్ ఆయన. వీళ్ళంతా ఎయిర్పోర్ట్లో పనిచేస్తారు బాబు. కాకపోతే పోలీసు వాళ్ళు ఫోన్ చూస్తే ఏమన్నా అంటారా, నేను అది ఒక డౌట్. ఏమన్నారులే, కానీ మనం చేతిలో పట్టుకోలేదు, బండి తోలుతాం కదా, వాళ్ళకి సంబంధం లేని విషయం అది. అన్నాడు దిగుతాడేమో, తట్ట దిగితే మళ్ళీ అడుగుతాడేమో ఏం చేస్తున్నాను దిగి అంటాడు. ఏమనలే పప్పు. మనం ఇటు లోపల పోవాలి, గేట్ తీయాలంటే ఇతను నుంచి రైట్కి పోతే ఇదే వచ్చేసినట్టేను బాబోయ్. ఇంకేటి ఇప్పుడు తీస్తే కార్డు పెట్టి తీస్తాడు అతను. ఇంకా రాలేదా? కార్డు పెట్టాడు ఇప్పుడే, కార్డు పెట్టాడు. ఆఫీస్ అయితే కాకపోతే అంత అందంగా అందరికీ ఎత్తుపించాను. రెండేటివన్నీ క్రితంలో స్టాఫ్ అందరికి పనిచేసాను. ఇక్కడ ఎక్కువ తీరకూడదు, ఎక్కువ బయటికి పోతా ఉండే ఇంకా అయిపోయి ఇట్లా వెళ్ళేసి స్ట్రైట్గా వెళ్ళేసి ఇది వచ్చేసి ఇండిగో అల్జజీరా 2 ఎండే పోతాయి. ఎందుకు స్వామి చెప్తాము, ఆటోలో పోయినట్టు అనుకో, బండిలో పోయినట్టే. ఇంటికి ఆటోలో పోయినట్టే. మంచిగా దగ్గరే కదా, భిన్న ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చులే ఇంటికి. ఇంచి లెఫ్ట్ పోతే ఒకటే రెడ్, రెండే రెడ్, మూడో రెడ్ అని లెఫ్ట్ పోయి కొట్టాం. ఇంకా ఇవన్నీ ఇదేందో మరి ఆఫీస్ తెలియదు నాకు, కానీ ఇదేందో వెరైటీగా ఉంది బిల్డింగ్. చూడు అట్లా కనబడతా నీకు, చిన్నగా పోతా చూడు, అదేదో బిల్డింగ్ చూడు, ఒక గూడులాగా ఉంది. మరి ఏందో అది అర్థం కదా. మొత్తానికైతే అయిపోయింది, తినేసాడు మహానుభావుడు. ఇంక ఇంటికి పోయి మళ్ళీ ఎక్కడికి పోతారో ఈరోజు చూస్తా ఉండు, పెడతా చూడు. అది కూడా ఎక్కడెక్కడ తిరుగుతారు, ఏం చేస్తారో వాళ్ళు. బోటే కనుక చెట్లు ఫుల్ అయిపోయినాయి.